ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటన్నా ఇంకా ఆలోచిస్తున్నావా? ఆ పిల్ల ఎక్కువసేపు ప్రాణాలతో ఉంటే మనకే రిస్క్ అన్నా. త్వరగా చంపేద్దాం. నువ్వు అన్నా అన్నా నిన్ను చంపేస్తా. ఎలాగూ నువ్వు చావక తప్పదు కాబట్టి నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా. నీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకో. వచ్చి కాపాడమని కాదో, తొందరగా చావాలని. రేయ్, 5 నిమిషాల తర్వాత దీన్ని చంపేద్దాం. శవం కూడా దొరకకుండా మాయం చేద్దాం. సరేనా? నీ టైం అయిపోయింది పాపా. నిన్ను పైకి పంపించేస్తున్నాం. అది పారిపోతుంది, వదలకండి, పట్టుకోండి. సీత కిడ్నాప్ అయ్యి చాలా సేపు అయింది. ఇంతవరకు తన గురించి ఏమీ తెలియలేదు. ఏంటి మీరు చేసిన పని? సీతని దారి మధ్యలో ఎందుకు కార్ దించారు? సీతని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు? చెప్పండి. వాళ్ళు నీ చెల్లెళ్ళు రామ్. వాళ్ళని శత్రువులు అడిగినట్టు అడుగుతావేంటి? చిన్నపిల్లల్ని ఎందుకు అలా భయపడతావు రామ్? వీళ్ళు చిన్నపిల్లల పెళ్ళయి కాపురాలు చేసుకుంటున్నారు. పెళ్ళైతే పెద్దవాళ్ళు అయిపోతారా బావా? మంచి సంబంధాలు వచ్చాయని పెళ్లి చేశారు గాని, లేకపోతే వీళ్ళు ఇంకా చదువుకునేవాళ్లే కదా. ఇప్పుడు విషయం అది కాదన్నయ్య. వీళ్ళు సీతని ఎందుకు వదిలేసి వెళ్లారో అడగండి. వీళ్ళలా చెయ్యబట్టి సీత కిడ్నాప్ అయింది. యాక్సిడెంట్ లో చనిపోయిందనుకున్న మా పిన్ని ప్రాణాలతో తిరిగొచ్చింది. పిన్ని క్షేమంగా వస్తే గుడికొచ్చి మొక్కు చెల్లిస్తామని నేను ఉష మొక్కుకున్నాము. పెద్దమ్మని చూసి మొక్కు చెల్లించుకుందామని ఇక్కడికొచ్చాం. టెంపుల్ సిటీకి దూరంగా ఉండడంతో తోడుగా సీత వదినని తీసుకువెళ్ళాం. కార్లో గుడికి వెళ్తుంటే దారి మధ్యలో ఉషకి ఎక్కెళ్ళొచ్చాయి. ఎంతసేపటికి ఆగలేదు. కార్లో చూస్తే వాటర్ లేవు. సీత వదిన కార్ ఆపి వాటర్ తెస్తానని వెళ్ళింది. ఎంతసేపటికి తిరిగి రాలేదు. మేము చాలాసేపు వెయిట్ చేశాం. గుడి మూసేస్తారని వెళ్ళిపోయాం. వదిన గుడికి వస్తుంది అనుకున్నాం. వదిన గుడికి కూడా రాలేదు. ఇంటికి వచ్చేసుంటుందనుకొని మేము మొక్కు చెల్లించాం. అంతలో అమ్మ ఫోన్ చేస్తే బయలుదేరి వచ్చేసాం. ఇంతే కదా జరిగింది. ఇప్పుడు చెప్పు రామ్,
ఇందులో వీళ్ళ తప్పే ఉంది. వాటర్ కోసం వెళ్ళిన సీత తిరిగి రాకపోతే వీళ్ళ తప్ప? వీళ్లే కావాలని వదిలేసి వెళ్లారని ఫోన్లో సీత చెప్పింది సార్. మేం కావాలని ఎందుకు వదిలేసి వెళ్తాం మావయ్య? సీత వదిన ఎంతసేపటికి రాలేదు. సీత రాకపోతే మీరు కార్ దిగి సీతని వెతకాలి కదా. వదిన మమ్మల్ని ఆట పట్టిస్తుందేమో అనుకున్నాం. గుడి మూసే టైం అవుతుందని ఆ తొందరలో వెళ్ళిపోయాం. నిజంగా ఇదే జరిగిందా? మీరేం దాయట్లేదు కదా? లేదు సార్, జరిగింది మాత్రమే చెప్పాం, ఏది దాయలేదు. అయినా తోడు కోసం వదినని తీసుకెళ్లిన వాళ్ళం. మేమెందుకు వదినని వదిలేసి వెళ్ళిపోతాం? అయితే సీత మిస్సింగ్ కేసుతో వీళ్ళకి సంబంధం లేదు సార్. సీత వాటర్ కోసం కారు దిగడం చూసిన కిడ్నాపింగ్ ముఠా సీతని లిఫ్ట్ చేసుంటారు. అలా అనుకున్నా సీత అక్కడే కారు దిగుతుందని ఆ కిడ్నాపర్స్కి ఎలా తెలుసు? ఇది ర్యాండమ్ గా జరిగిన కిడ్నాప్ అయి ఉండదు సార్. అనుకోకుండా అక్కడ ఉన్న ముఠాకి సీత కనిపించి వాళ్ళు ఎత్తుకుపోయి ఉంటారు సార్. లేదు త్రిలోక్, ఎక్కడో లాజిక్ మిస్ అవుతుంది. ర్యాండమ్గా కిడ్నాప్ చేసిన వాళ్ళైతే డబ్బుల కోసం కాల్ చేస్తారు, కానీ ఇంతవరకు కిడ్నాపర్స్ నుంచి ఎలాంటి కాల్ రాలేదు. అయితే ఇది దారి దోపిడీ దొంగల పని అయి ఉంటుంది సార్. సీత ఒంటి మీదున్న నగల కోసం ఎత్తుకెళ్ళుంటారేమో. అలా కూడా జరిగుండొచ్చు. గుడికి వెళ్లే ముందు సీత నగలేమైనా వేసుకు వెళ్ళిందా? నేను గమనించినంత వరకు సీత ఎక్కువ నగలేం వేసుకోలేదు సార్. క్యాష్ కూడా ఏం తీసుకెళ్లేదు. ఎక్కువ నగలు డబ్బు లేకపోతే దొంగలు ఉన్న నగలు డబ్బు తీసుకుని వదిలేస్తారు. అలా జరుగుంటే సీత ఈ పాటికి ఇంటికి రావాలి, కానీ తను రాలేదు. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. అంటే ఇది దొంగల పని కూడా కాదు. కిడ్నాపర్స్ కాక దొంగలు కాక సీతని ఇంకెవరెత్తుకెళ్ళుంటారు సార్? ఖచ్చితంగా ఇది పర్సనల్ గ్రడ్జితో జరిగింది. మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు బయట ఎవరైనా శత్రువులు ఉన్నారా? సీతకి బయట శత్రువులు ఎవరూ లేరు సార్, ఇంట్లోనే ఉన్నారు. నువ్వు అనవసరంగా మా మీద నిందలు వెయ్యకు రేవతి. మాకు సీతకి మధ్య గొడవలంటూ ఉంటే అవి అత్త కోడళ్ళు గొడవలే కాని ఒకరినొకరు చంపుకునే అంత కక్షలు పగలు మా మధ్యన లేవు. మీరు ఆగండి మేడం. ఇఫ్ యూ డోంట్ మైండ్ రామ్, మీకు సీతకు మధ్య గొడవ ఏమైనా జరిగిందా? వాట్ డూ యు మీన్? అంటే ఒక్కోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగి భార్య అలిగి ఫోన్ ఆఫ్ చేసుకుని పుట్టింటికి వెళ్ళిపోయిన కేసులు కూడా మేము చూసాం రామ్. అలా సీత వెళ్ళిపోయిందేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.